అయ్యో, నీకివన్నీ తెలుసు. నువ్వు మామూలు దానివి కాదు. నాకైతే ఏమీ తెలీదు. అసలు నీకివన్నీ ఎలా తెలుసు? నేను మొబైల్ తీసుకుని ఆట ఆడుకుంటూ కూర్చుంటానా, ఇలాంటివే తెలుసుకుంటూ ఉంటాను. ఒక వీడియోలో ఇవన్నీ చూశాను, అందుకే చెప్పాను. అమ్మయ్యా, నాకిప్పుడు మనశ్శాంతి దొరికింది. సరే, నువ్వెళ్ళు, ఇదంతా క్లీన్ చేస్తాను. ఓకే. భవానీ, అమ్మా. భవానీ, ఇప్పటి వరకు నువ్వు సుజాత ఆంటీతో మాట్లాడింది విన్నాను. అసలు నీకెంత జ్ఞానం ఉంది? ఇన్ని విషయాలు నాకే తెలియవు. నువ్వివన్నీ ఎలా మాట్లాడుతున్నావు? నేనంతే, అది మన టాలెంట్. మరి నీకు ఇంకో విషయం తెలుసా? నువ్వు మా అమ్మవి కాదని నాకు తెలుసు. నా గురించి భవానీకి తెలిసిపోయిందా? ఎందుకిలా చెప్తున్నావు? నువ్వు నా తల్లివని నాకు 6 సంవత్సరాల తర్వాత కదా నాకు తెలిసింది. అప్పటి వరకు నా అయ్య అమ్మే కదా నా అసలు అమ్మ నాన్న అనుకున్నాను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వేరే ఉన్నారు. ఇప్పుడు నేను ఉంది నన్ను పెంచిన తల్లిదండ్రుల దగ్గర అని తెలిసింది. నువ్వు నన్ను యువరాణిలో పెంచుతున్నావు, అడిగిందల్లా ఇస్తావు, కోట లాంటి ఇంట్లో పెట్టావు. ప్రేమించడంలోనూ ముద్దు చేయటంలోనూ ఎప్పుడూ ఎలాంటి లోటు రానివ్వడం లేదు. ఒక బిడ్డ నా తల్లి ఇలా ఉంటే బాగుంటుందని కలగనేలా ఉంటావు. అయినా ప్రతిరోజు నాకు అయ్యా అమ్మ గుర్తుకు వస్తుంటే వాళ్ళు నన్ను పేదరికంలో ఉండే పెంచొచ్చు, ఫుట్పాత్ మీద పెంచుండొచ్చు, కానీ అక్కడ కూడా నేను యువరాణినే. వాళ్ళు నాకు చూపించే ప్రేమ, చూపించిన అభిమానం నన్ను వాళ్ళని రోజు తలుచుకునేలా చేస్తుంది. నేను అక్కడికి వెళ్ళడం, వాళ్ళు ఇక్కడికి రావడం, ఇదంతా నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. ఎందుకంటే నేను పూర్తిగా నీ సొంతమని నీ ఫీల్. అందుకే నీ మనసు నొప్పించకూడదని నేను వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడను. చూడాలనిపించిన ఎన్నోసార్లు అయ్యా అమ్మని తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది. అందుకే నీకు తెలియకుండా ఒక్కదాన్ని కూర్చుని బాధపడతాను. ఈ చిన్న మనసు ఎంత బాధని మనసులో దాచుకుని బతుకుతుంది. పెంచిన తల్లిదండ్రుల్ని తలుచుకుని బాధపడుతుంది. తన బిడ్డ తన నుంచి దూరం అవ్వకూడదని శివగామికి ఎంత ఆశ ఉంది. అమ్మా, ఎందుకు ఏం మాట్లాడడం లేదు? చిన్నపిల్లలకి దిగులుండదు, జ్ఞాపకాలుండవు, అన్నీ త్వరగా మర్చిపోతారని అనుకుంటాం. కానీ నీకన్నీ గుర్తున్నాయి కదా కన్నా. పెద్దవాళ్లకున్నంత బాధ నీకు ఉందా? దానికి తోడు సామాన్యమైన పిల్లలకున్నట్టు స్కూలు, హోంవర్క్, ఎగ్జామ్స్ అన్ని టెన్షన్స్ ఉన్నాయి. అలాగే పెద్దవాళ్ళు ఫేస్ చేసే సమస్యలు కూడా నీకున్నాయి. ఇవన్నీ తెలిసి ఎక్కడ నీ బుర్ర పాడైపోతుందో అనే టెన్షన్ నాకు. అలా ఏం లేదమ్మా, నేను సంతోషంగానే ఉన్నాను. చాలా చిన్న దిగుళ్ళుంటాయి కదా. నాకు అయ్యా అమ్మల్ని చూడాలనిపిస్తుంది. వాళ్ళని ఒక్కసారి ఇంటికి పిలిపిస్తావా? ఈ సమస్యలు కొంచెం సర్దుకొని ఆ తర్వాత ఖచ్చితంగా పిలిపిస్తాను. వాళ్ళొచ్చి కొన్ని రోజులు సంతోషంగా ఉండని. సరేనా? అయితే ఇప్పుడు పిలిపించవా? ప్రస్తుతానికి వద్దు కన్నా. భవానీ, భవానీ,
భవానీ మనసు నొప్పించానేమో. ఏమైంది భవానీ? అమ్మతో మాట్లాడుతుంటే అమ్మ అయ్యల విషయం వచ్చింది. అమ్మ అయ్యల్ని చూడాలనిపిస్తుంది. ఒక్కసారి ఇంటికి పంపించమని అమ్మని అడిగాను. ఇప్పుడు వద్దు, తర్వాత పిలిపిద్దామంది. చూడుకన్నా, ఒక తల్లి తన బిడ్డ ప్రేమను వేరే వాళ్ల దగ్గరికి పంపించడానికి ఇష్టపడదమ్మా. అదే తల్లి ప్రేమమ్మా. మా అమ్మ కూడా నన్ను పెంచింది కదా, తనది ప్రేమే కదా. అమ్మని సంవత్సరం నుంచే చూస్తున్నాను, కానీ నన్ను పుట్టినప్పటి నుంచి పెంచింది అయ్యా అమ్మే కదా. నేను ఎక్కువ రోజులు వాళ్ళతోనే ఉన్నాను కదా. కానీ జన్మనిచ్చింది శివగామి అమ్మగారే కదా. మరి ఎందుకు నన్ను అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసింది? మీరే పెంచాల్సింది. నీకు ఆ పరిస్థితులు తెలియవు కదా. అమ్మకే తెలీదు మీరిద్దరూ కవల పిల్లలని. భైరవి చనిపోయిన తర్వాత తెలిసింది. అమ్మ ఎంతో గొడవపడి నిన్నక్కడి నుంచి తీసుకునొచ్చింది. ఎన్ని డబ్బులు పోయినా అమ్మగారు దిగులు పడరు. నీకు ఏ చిన్న సమస్య వచ్చినా అమ్మగారు తట్టుకోలేరు.